కోసం అధికారులు టార్గెట్ అవుతున్నారా? అంటే ఇప్పుడు అధికారుల మీద కేసు పెట్టకుండా పొలిటీషియన్ మీద కేసు పెడితే నడవదు. అవును. దానికి సాక్ష్యం జగన్ మీద కేసులో 16 నెలలు జైల్లో ఉన్నాడు. చంద్రబాబు మీద కేసులో 53 రోజులే జైలైంది. ఎందుకని? అధికారులను ఎవరిని పట్టుకోకుండా వాళ్ళని పట్టుకుంటే ఎట్లాగా అన్నటువంటిది. ఆ 53 రోజులైనా ఎందుకుంది? అంతకుముందు ఉన్నటువంటి ఎవరైతే మిగతా కాంట్రాక్టర్లను అరెస్ట్ చేయడం వల్ల స్కిల్ డెవలప్మెంట్ కేసులో మిగతా వాళ్ళనన్నా అరెస్ట్ చేశారు కాబట్టి అందులో వచ్చింది. మిగతా కేసులన్నిట్లలో ముందస్తు బెయిల్ వచ్చేసింది కదా. ఇసుక కుంభకోణం, అమరావతి అలైన్మెంట్ కుంభకోణం, ఇవన్నీ ఎందుకని డైరెక్ట్గా నారాయణ మీదనో అచ్చెన్నాయుడు మీదనో వీళ్ళ మీద పెట్టడం వల్ల అధికారుల పాత్ర లేకుండా. ఇప్పుడు సంతకం ఎవరు చేస్తారు? మంత్రి చేస్తే మంత్రిది. అప్పుడు కూడా వాళ్ళు ఏమడిగేవాళ్ళు? మంత్రి చేసిందా చూపెట్టండి అనేవాళ్ళు. ఒక అచ్చెన్నాయుడు చేశారన్నటువంటి దాన్ని చూపించారు కాబట్టి ఆయన రిమాండ్కి వెళ్లాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడు కూడా ఆ దాని మీద డిజిటల్ సైన్ చేశారన్నారు కాబట్టి రిమాండ్కి వెళ్లాల్సి వచ్చింది. లేకపోతే ఎవరిది బాధ్యత అవుతుంది? అధికారులదే బాధ్యత అవుతుంది. ఏమంటది కోర్టు? అన్ని చూస్తాడా ఫైల్ అని అడిగిందా లేదా? చంద్రబాబుకి బెయిల్ ఇచ్చేటప్పుడు ప్రతి ఫైలు సీఎం ఎట్లా చూస్తాడనే కదా. కింద స్థాయి వాళ్ళ మీద కేసు పెట్టలేదనే కదా. మరి ఇప్పుడు వీళ్ళు అప్పుడు జగన్ మీద ఎందుకు జైలుకి అన్ని రోజులు ఉండాల్సి వచ్చింది? అధికారుల చేత జగన్ ఆ పని చేయించాడని. అధికారులు కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కదా, శ్రీలక్ష్మి కానీ వీళ్ళందరినీ. ఇప్పుడు అట్లాగే అధికారుల మీదన కేసు పెడతారు వీళ్ళు.